కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో చీపురువలస గ్రామంలో గల మేఘాద్రి గెడ్డ కాలువను అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అక్రమంగా కప్పేశారని, దీంతో గెడ్డ ప్రవాహం వస్తే గ్రామానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు కొత్తవలస తహసీల్దార్ ఎస్ రామలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్తులంతా ఏకమై జేసీపీ డాక్టర్ల సహాయంతో మట్టిని తొలగించి కాలువగా చేసేందుకు ఆదివారం యత్నించారు. తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన జిరాయితీ భూమిలోకి అక్రమంగా కొందరు చొరబడి జేసీబీలతో మట్టిని తవ్వుతున్నారని మాజీ సర్పంచ్ ఎర్రయ్య రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ గొంప రాజేష్, పీసీ గౌరనాయుడు పరిశీలించారు. వివాదాలకు పోవద్దని, సంబంధిత అధికారులకు కలిసి చట్టబద్ధంగా మాత్రమే కొనసాగాలని, పనులు తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులకు వారించారు. దీంతో కాసేపు పనులను ఆపినప్పటికీ మళ్లీ కొనసాగించడంతో పోలీసులు మరోమారు ఘటనా స్థలానికి చేరుకుని హెచ్చరించారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమే మాజీ సర్పంచ్ రామస్వామిని వివరణ కోరగా సర్వే నంబర్ 112లో 2లోని సుమారు 2 ఎకరాల 48 సెంట్లు జిరాయితీ భూమిని భూ యజమానులు వారసుల నుంచి 10 ఏళ్ల క్రితమే తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, కేవలం దళితుడనే అక్కసుతో తనపై ఇలా కొందరు రెచ్చగొట్టి దౌర్జన్యానికి పాల్పడే తన ఆస్తిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొత్తవలస తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. తనకు ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని రామస్వామి కోరారు. మాది చీపురువలస గ్రామం అండి. నా పేరు బొను రామకృష్ణ. మా గ్రామంలో సుమారు 100 ఏళ్ళ నుంచి, మా చిన్ననాటి నుంచి కూడా ఈ మేదారగడ్డ ఆనకట్టు గ్రామస్తులందరం కూడా చిన్నప్పుడు ఆనకట్టు కట్టకముందు ఎన్నో గ్రామాల్లో జనాలందరం వచ్చి ఉదయం వర్షం పడ్డదంటే మధ్యాహ్నం వచ్చి ఇక్కడ కట్టేసుకొని రైతులు పంటలు పండించుకోవడానికి నానా కష్టాలు పడి పండించుకునేవండి. ఆ ఆయకట్టు కింద సుమారు 400 ఎకరాలు వ్యవసాయం ఉన్నదండి. ఆ వ్యవసాయం కూడా మా చీపురువలస గ్రామం ఒకటే కాదండి. 1 చీపురువలస, 2 మిందివలస, గనిశెట్టిపాలెం, గులివిందాడ గ్రామాలకి ఆ యొక్క ఆనకట్టు ద్వారాగా వాటర్ వెళ్ళి పంటలు పండించుకుంటామండి. సుమారు మా తాతల కాడి నుంచి కూడా సుమారు నాకు 48 సంవత్సరాలండి. అప్పటి నుంచి కూడా ఈ గెడ్డలాగే ఉండేది, కానీ ఎప్పుడు కూడా జరాయితీని కూడా రాలేదండి. అయితే ఒకటి, రెండోది ఏంటంటే ఈయన న్యూ ఓనరు, పాత ఓనర్ కాదు, గతంలో ఉన్న ఓనరు కాదు. కానీ ఆయన మటు మాత్రం వేరే దగ్గర కొనుక్కునేది ఏమండి, మాకు ఈ పేరుని పలానా పేరుని పడ్డదని చెప్పేసానని మా గ్రామస్తులైన కొటాని కోట పేరు ఆయన మీ పేరు మీద ఉందని చెప్పేసానని ఆయన రిజిస్టర్ చేసుకొని మాకు గ్రామానికి ప్రజలందరికీ కూడా ముప్పు తేయడానికి ఆయన ఈ కార్యక్రమం చేశారండి. మాకు ఏంటంటే ఆయన మీద ఇష్టం లేకపోతే చేసో కాదండి. మాకు కావాల్సింది ఒకే ఒక విషయం, ఆయన ల్యాండ్ మేము ఎక్కడ కూడా 1 సెంటు కూడా మాకు వద్దు. మాకు మటు మాత్రం మాకు పండే పంటకి 4 గ్రామాలకి కూడా వాటర్ సంపూర్ణంగా వెళ్ళడానికి మాకు ఇక్కడ గుడి ప్రాణంలో ఉన్న రైతులకు కానీ గుడికి కానీ ఎటువంటి కూడా మాకు హానికారం జరగకంట, అలాగే కొత్తవలసలో ఉన్న అధికారులకి, ప్రజానిధులకి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. కానీ రామస్వామి అనే వ్యక్తి మాకు ఇక్కడ అన్యాయం చేశారనేసి మాకు కాదు. ఆయన సెంటు భూమి మాకు వద్దు. మా గడ్డలో మట్టి తీసి ఆయన ఎలా కప్పుకున్నారో మా గ్రామానికి హానికారం ఉంటుంది కాబట్టి ఆ మట్టి తీసి మేము కప్పుకుంటున్నాం. అందుకు దయచేసి మా గ్రామం అంతా కోరేది ఒకటే, అధికారి వారు అవనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వనండి, పత్రికా విలేకరులు, రాజకీయ నాయకులు ఇవ్వనండి, మాకు పేదవారికి లేకుండా మా మట్టి మేము అక్కడ వేసుకొని మేము చేస్తామండి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాం. గత మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఇక్కడ గత 15 రోజుల కిందట మచ్చ హరిరామస్వామి అన్న అతను మేఘాద్రి గడ్డ ఇక్కడ పనిచేయడం జరిగింది. ఒక 200 ఒక జేసీపీ 3 ట్రాక్టర్లు పెట్టి. అలాగే 2-3 సార్లు నేను వచ్చాను అతని దగ్గరికి. ఆ రోజు నేను అడిగాను, డాడీ ఇలా కాదు, ఇలా ఉంది, ఏంటి ఇలా చేసేంత అంటే, డాడీ నువ్వు ఊర్లో లేవురా, ఇది పూర్వం నువ్వు ఊర్లో లేనప్పుడే నేను కొన్నాను, నువ్వు ఈ గ్రామ పెద్దలు కూడా పెద్ద తగువైంది కాల్ సెంటర్లో అని ఆయన చెప్పాడు. అది రికార్డు, ఇదేమి నీ ఊరికి నేను కప్పట్లేదు, డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను రా అని చెప్పాడు. అయితే నేను ఆకాడికి అటు కొద్దిగా ఎక్కువే ఇస్తుంటే నేను ఇక్కడికి 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా చెప్పాను ఆయన. అంటే ఇది డబ్బు ఇచ్చి కొనుక్కుని నేను ఎందుకు కోయలేదు, పోరం బొగలేదు బోల్డ్ వెళ్ళుకుంటాను, నేను వదలననే విషయం అతను చెప్పాడు. ఆ తర్వాత మరి మా గ్రామస్తులు ఏదో నేను తర్వాత వాళ్ళు వచ్చారు, నాకు ఈరోజు తెలియజేశారు కాబట్టి నేను ఈరోజు వచ్చాను. ఇక్కడ జరిగిన విషయం, ఈ గడ్డ ఎలా ఉందనేది మరి పూర్వం పెద్దలకు తెలియాలి, అలాగే చేస్తున్న ఆయనకు తెలియాలి. ఇది గ్రామం సమస్య కాబట్టి ఆయన గ్రామం కూర్చొని మాట్లాడుకొని ఒక గొలుక్కొచ్చి ఇది గ్రామస్తులు నష్టపోకుండా ఆయనకి ఏదో చేసి మా వద్ద సామరస్యంగా వెళ్ళాలని ఆయన్ని దయచేసి వచ్చి మాట్లాడి దీన్ని పెద్ద వారు చేయకుండా ప్రజలకి మేలు జరిగేది ఎవరు కూడా
దాన్ని ఇబ్బందికరంగా తీసుకోకూడదు. అది ఎవరైనా ప్రజలు ముఖ్యం. ప్రజలు ఉండబట్టే కదా ఆయన ఒక స్థానంలో కూర్చోబెట్టిన ఆలోచన ఆయన చేసుకోవాలి. నేను ఒక వార్డు మెంబర్గా గెలిచానంటే ప్రజల పరిపాలన కోసమే కూర్చోవాలి, కానీ ఏదో మేము ఎదుగుదల కోసమో లేకపోతే మా బలోపేతం కోసమో మేము పనిచేయకూడదు. ఖచ్చితంగా ప్రజల తాలూకు మనోభావాలు తీసుకోవాలి, దాని ప్రకారంగా మేము వెళ్ళాలి. వాళ్ళ కాని జరుగుతుందన్నప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆలో ఈలో ఒక కొలిక్కి వచ్చి దాన్ని ఒక కొలికి తేవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొనగప్పల శ్రీనివాస్. మాది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీపురవలస గ్రామం అండి. మా గ్రామాన్ని ఆనుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి నాగాద్రి గడ్డ ప్రవాహం సాగుతుందండి. ఈ ప్రవాహంకి ఇరువైపులా కూడా రైతుల భూములు ఉన్నాయి. అలాగే ఈ 112 సర్వే నెంబర్ పక్కన ఒక 500-400 ఎకరాలకు సరిపోయే ఆనకట్ట మరికట్టను కూడా నిర్మించారు. ఆ మరికట్ట ద్వారా కాలువ ద్వారా నీరు చెరువులకు వెళ్ళి రైతులు పంటలు పండించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ 112/2 సర్వే నెంబర్లో మా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గారు అతను ఏం చేశారంటే ఆ గడ్డ ప్రవాహానికి అడ్డుగా మిగతా ల్యాండ్లో ఉన్న మట్టి తీసి ఆ ప్రవాహానికి అడ్డగా వేసి పెద్ద గట్ట నిర్మించారు. ఆ తర్వాత గత ఆదివారం నాడు మేము గ్రామంలో వేరే మీటింగ్ పెట్టుకుంటే గ్రామంలో యువత మహిళలు అందరూ కలిపి మమ్మల్ని ప్రశ్నించి ఇంత జరిగినా సరే గ్రామం ఎవరో వెళ్ళలేదేంటనే ఉద్దేశంతో గ్రామం అంతా కదిలి అక్కడికి వచ్చి చూసామండి. చూసిన తర్వాత దాన్ని పరిశీలిస్తే మా పంట పొలాలు ముంపునకు గురవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రవాహాన్ని దారి మళ్లించడం వల్ల రెండో మార్గంలో ప్రవాహం ఉధృతంగా వెళ్ళి రైతుల తాలూకా మనుషులను కూడా పశువులను కూడా కొట్టుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మా గ్రామంలో మన ఏరియాలో వర్షం పడకపోయినా ఒక 50 కిలోమీటర్ల దూరంలో కానీ వర్షం పడితే మా గడ్డ ప్రవాహం ఆ వర్షం వచ్చేస్తుంది. మేము అప్రమత్తంగా లేకపోతే పశువులు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందండి. కాబట్టి మేము ఎప్పుడైతే కదా ఆదివారం నాడు ఇవన్నీ మనం నోటీస్ చేసామో సోమవారం నాడు గౌరవ ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వెళ్ళి మేము గ్రామం తరపున ఒక పిటిషన్ అందజేసాం. ఆమె కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ మన్నాడే ఇక్కడికి వచ్చి ఫీల్డ్ విజిట్ చేశారు. మీ గ్రామానికి న్యాయం జరిగేటట్టు చేస్తాం, మీరు ఇబ్బంది పడొద్దని చెప్పారు. ఈ 5 రోజులు వెయిట్ చేసామండి. అయితే మా భయం ఏంటంటే ఇది ముమ్మడి వర్షాకాలం ఉండవలసిన సమయం. ఏ రోజైనా సరే విపరీతమైన వర్షం పడిపోయి ప్రవాహం కనుక వచ్చిందంటే మా గ్రామ దేవత అయిన పసులమాంబ యొక్క గుడి పోయే ప్రమాదం ఉంది. పంట పొలాల్లో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎవరైనా తెలియకుండా ఆ డ్రైన్లో కనుక దిగితే ప్రాణహాని కూడా జరిగే ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి మేము రాత్రి మరలా గ్రామంలో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ముందు ఆయన ల్యాండ్ మనం ముట్టుకోవద్దు. అతను ఏదైతే మన గడ్డవాక్ ఆనుకొని మన గుడివైపు వచ్చే మట్టిని తవ్వి ఆయన సొంత ల్యాండ్కి దాన్ని డెవలప్ చేసుకున్నారో మన మట్టిని మనం తీసి మన ప్రాణహాని లేకుండా అడ్డుకట్టేద్దాం. అలాగా అధికారులకి వాటికి సమాచారం ఇచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చి ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడుతున్నాం. ప్రస్తుతం ఏం చేస్తున్నది ఏంటంటే అతను ఏదైతే అవతల పక్కన అతని భూమి కానిలో దాంట్లోంచి మట్టి తీసి మా వైపు ప్రవాహం మళ్లించి మాకు కొంచెం ప్రమాదం వచ్చే పరిస్థితి కల్పించారో దాని నుంచి రక్షించుకోవడానికి ఆ మట్టిని మరలా మేము రీప్లేస్ చేసి అక్కడ ఫిల్ చేస్తున్నాం. మేమేమి రికార్డ్ అయిన కాదని పోరాట్లేదు, భూమి అయింది కాదని అనట్లేదు. అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకి మేము ఏ విధంగా వెళ్ళాలో ప్రాపర్ ఛానల్లో వెళ్తాం. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మా ప్రాణాలకి, మా పశువులకి, మా పంటలకి నష్టం కాకుండా మా భూముల్ని, మా గుడిని కాపాడుకోవడం కోసం గ్రామం అంతా కలిపి వచ్చి ఈ మట్టిని మళ్ళీ అటువైపు వేసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటాం. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009